పరిసరాల పరిశుభ్రత విషయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించారు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి స్వచ్ఛత ప్రాక్టీషనర్స్ తోటి ఇప్పుడు ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ జరగబోతుంది. సో దీంట్లో ముందుగా పాటంశెట్టి సూర్యచంద్ర గారు, బోరుపూడి గ్రామ పంచాయతీ. ఈయన కాకినాడ డిస్టిక్ బూరుపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా 2001 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు విశిష్ట సేవలు అందించడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్తను విడదీయడం, ఇలాంటి వాటి మీద ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 5 సార్లు ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 2016లో జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడం, అదేవిధంగా మోడల్ పంచాయతీగా గుర్తింపు పొందడం కూడా జరిగింది. నెక్స్ట్ పెంచేటి బొల్లయ్య గారు. ఈయన ఒక శానిటేషన్ యాక్టివిస్ట్గా ఉంటూ వారి సతీమణి నందిగామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా 2013, 2018 వరకు సేవలు అందించడం జరిగింది. వీరు జిల్లాకే ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం జిల్లాకి ఆదర్శంగా నిలబడడం జరిగింది. ఐటీసీ ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాలలో స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపుతూ ఉన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అటువంటి వాటి మీద ఎంతో అవగాహన కల్పించడం జరిగింది. 3 సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం కూడా జరిగింది. సో వారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కార కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత వనజ గారు, తొర్రేడు గ్రామ పంచాయతీ. ఆవిడ ప్లాస్టిక్ వినియోగం మీద విశిష్టమైన చైతన్యం కల్పించి ప్రజల్లో ఒక అవగాహనకి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో వనజ గారిని డయాస్ మీదకి